దేశంలో అనుసరించాల్సిన విధానాలు ఏడాది జరగనున్న ఎన్నికలకు ఏ విధంగా జనం ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ కక్ష సాధింపులపై ఏ విధంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న దానిపై కేసీఆర్ చర్చించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, తదనంతర పరిణామాలపై నేరుగా చర్చించుకున్న ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురైతే పార్టీ వారికి అండగా నిలబడుతుందన్న సంకేతాలను ఈ సమావేశం ద్వారా కేసీఆర్ ఇవ్వనున్నారు. ఇసుక బీఆర్ఎస్ కీలక సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఫిలిం ప్రతినిధి గోపి అందిస్తారు. ఫోన్లో గోపి, చెప్పండి, ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? దీపిక, ప్రస్తుతం టిఆర్ఎస్ భవన్లో మంత్రివర్గ సమావేశం సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కేసీఆర్ కూడా రానున్నట్టు తెలుస్తుంది. కరెక్ట్ గా 3 గంటల సమయంలో ఈ మీటింగ్ జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ మీటింగ్ లో సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం దళిత బంధు ముందుగా దీన్ని చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2021లో దళిత బంధు ఇచ్చినప్పటికీ కూడా మనకు లబ్ధి పొందని ప్రజలకు ఈసారి కూడా దళిత బంధు పూర్తి చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకునేటట్టు కూడా తెలుస్తుంది. మరి దాంతో పాటు ఈ జంతర్ మంతర్ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే 2020లో జరిగిన అంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రజలు ఉన్నారో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి కాబట్టి దాన్ని కూడా ఈ రోజు క్లియర్ చేసేటట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా గులాబ్ బాస్ నిర్ణయం దేని పైన ఇప్పుడు మరి ఒక గంట సేపట్లో అన్ని పూర్తి వివరాలు రానుంటూ కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ గోపి, థ్యాంక్ యూ. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని